హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి హిస్టరీకి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ 25 క్వశ్చన్స్ అయితే చూద్దాం. అది మీడియవల్ హిస్టరీకి సంబంధించి. ఈ క్వశ్చన్స్ పార్ట్స్ వైజ్గా ఎందుకు చేస్తున్నాను అంటే, మనకి రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ తీసుకుంటే దాంట్లో హిస్టరీ నుంచే 5 నుంచి 6 ప్రశ్నల వరకు హిస్టరీ నుంచే వచ్చాయి. వాటిలో కూడా మీడియవల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అందువల్లే మీకు ఈ కాన్సెప్ట్లు అందించడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఈ వీడియోస్ అనేది వస్తున్నాయి. ప్రతి వీడియోలో అదే చెప్తూ ఉన్నాను. ఓకేనా, ఈ వీడియోలో మనం ఒక 25 క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి అయితే చూద్దాం. ఉత్త 25 అంటే 25 ఉండవండి. ప్రతి ఆప్షన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటూ 4 వేసుకుంటే 100 క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో కవర్ అవుతాయి. ఓకేనా, ఈ 100 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు 25 క్వశ్చన్స్ ఆప్షన్స్తో సహా చెప్తాను కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్. మీరు కుదిరితే ఒక రఫ్ నోట్స్ అనేది పెట్టుకొని కీ పాయింట్స్ రాసుకోండి. పేరాలు కాకుండా ఒక కీ పాయింట్స్ రాసుకుంటే మీకు రివిజన్ లాగా ఉంటుంది. పలానా వ్యక్తి పలానా అని ఒక కీ పాయింట్స్ లాగా రాసుకోండి. ఓకేనా, ఇంకొక విషయం ఏంటంటే, ఈ విషయం కూడా క్లారిటీ ఇస్తాను. ఇటు ఎస్ఎస్సి జీడీకి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇటు రైల్వేకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. నెక్స్ట్ ఇటు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కూడా జరగబోతుంది అనమాట. వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, హిస్టరీ అనేది మారదు. ఓకేనా, అక్కడ మీకు హిస్టరీలో క్వశ్చన్స్ వస్తే ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, కాబట్టి మీరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు కూడా ఈ వీడియో మొత్తాన్ని చూసి క్వశ్చన్స్ అనేది చూసుకోవడం మంచిది. ఓకేనా, ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుందండి. కాబట్టి మీరు కొంచెం లైక్ చేస్తే సపోర్టివ్గా ఉంటుంది, నలుగురికి రీచ్ అవుతుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా, నన్ను సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. లైక్ చేయనట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ది ఫస్ట్ ముస్లిం ఇన్వేడర్ టు ఇన్వేడ్ ఇండియా ఇన్ 712 AD? క్రీస్తు శకం 712లో భారతదేశంపై దాడి చేసిన మొదటి ముస్లిం ఆక్రమదారుడు ఎవరు? అయితే ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం అనమాట. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఓకేనా, ఇవి కూడా అన్నీ అంటే మీకు వచ్చిన క్వశ్చనే రాకుండా ఉండే విధంగా మీకు ఈ మోడల్ పేపర్ను తయారు చేశాను. కాబట్టి ప్రతి ఆప్షన్ ఒక క్వశ్చన్ లాగా తీసుకోండి. మొహమ్మద్ గజనీ, ఇతని గురించి మనం చూస్తే ఇతను ఏంటంటే ఫేమస్ ఫర్ 17 రైడ్స్ ఆన్ ఇండియా అండ్ లూటింగ్ సోమనాథ్ టెంపుల్. భారతదేశంపై 17 సార్లు దాడి చేసి సోమనాథ్ ఆలయాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తి మొహమ్మద్ గజనీ. ఓకేనా, తర్వాత మహమ్మద్ గోరీ. ఈ మహమ్మద్ గోరీ గురించి చూస్తే ఇతను ఏంటంటే మనకి కన్సిడర్ ది ఫౌండర్ ఆఫ్ ముస్లిం రూల్ ఇన్ ఇండియా. భారతదేశంలో ముస్లిం పాలన స్థాపకుడిగా పరిగణించబడినటువంటి వ్యక్తి మొహమ్మద్ గోరీ. ఆప్టిగిన్, ఇతని గురించి మనం చూస్తే ఆల్ప్టిగిన్. ఇతను ఏంటంటే ఫౌండర్ ఆఫ్ ది గజన్విద్. ఓకేనా, ఫౌండర్ ఆఫ్ ది గజన్విద్ డైనెస్టీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో గజన్విద్ వంశ స్థాపకుడు గజన్విద్. ఓకేనా, గజన్విద్ స్థాపకుడు ఎవరు అంటే ఆల్ప్టిగిన్. ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ వాజ్ ఫైట్ బిట్వీన్ పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ హూమ్. మొదటి తరైన్ యుద్ధం అనేది పృథ్వీరాజ్ చౌహాన్ మరియు ఎవరి మధ్య జరిగింది అంటే పృథ్వీరాజ్కి మహమ్మద్ గోరీకి మధ్య జరిగింది. ఓకేనా, పృథ్వీరాజ్ అండ్ మహమ్మద్ గోరీ. నెక్స్ట్ బాబర్ గురించి చూద్దాం. బాబర్ ఏంటంటే ఓన్ ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు ఇన్ 1526. ఎప్పుడు? 1526, 1526లో. ఓకేనా, 1526లో మొదటి పానిపట్టు యుద్ధం అనేది జరిగిందండి. ఈ మొదటి పానిపట్టు యుద్ధం బాబర్ గెలవడం జరిగింది. తర్వాత ఇల్తుట్మిష్, ఇతని గురించి చూస్తే మనకి రియల్ కన్సోలిడేటర్ ఆఫ్ ది స్లేవ్ డైనెస్టీ. బానిస వంశాన్ని బలోపేతం చేసినటువంటి వ్యక్తి, ఇతను అనమాట. తర్వాత బక్తియార్ ఖిల్జీ, ఇతని గురించి చూస్తే డిస్ట్రాయ్ ది ఫేమస్ నలంద యూనివర్సిటీ. ప్రసిద్ధి నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బక్తియార్ ఖిల్జీ. థర్డ్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది స్లేవ్ డైనెస్టీ? బానిస వంశ స్థాపకుడు ఎవరు అంటే
మనకి కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశం యొక్క స్థాపకుడు. తర్వాత రజియా సుల్తానా, వెరీ వెరీ ఇంపార్టెంట్. రజియా సుల్తానా ఎవరు అంటే ఫస్ట్ అండ్ ఓన్లీ ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ. ఓకేనా, ఢిల్లీ పాలించినటువంటి ఈ యొక్క మొదటి మరియు ఏకైక మహిళా పాలకురాలు. ఓకేనా, ఢిల్లీని పాలించినటువంటి మొదటి ఏకైక మహిళ అనమాట ఈమె. తర్వాత బాల్బన్ గురించి చూస్తే మనకి బాల్బన్ ఏంటంటే ఇంట్రడ్యూస్ ది పార్షియన్ కస్టమ్స్ ఆఫ్ సిజ్జా మరియు ఫైబోస్ అనే పద్ధతులు ఏవైతే ఉంటాయో వీటిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి బాల్బన్. సిజ్జా అండ్ ఫైబోస్ ఏంటది? సిజ్జా. సిజ్జా అండ్ ఫైబోస్ ఈ పద్ధతులు ప్రవేశపెట్టాడు. తర్వాత మనకు చూస్తే ఆరం షా. ఈ ఆరం షా గురించి మనం చూస్తే ఆరం షా ఏంటంటే మనకి ఐబక్ తర్వాత, ఓకేనా, ఐబక్ తర్వాత కొద్ది కాలం పాలించినటువంటి బలహీనమైనటువంటి ఒక పాలకుడు. కొద్ది కాలం, ఒక షార్ట్ టైం పాలించినటువంటి వ్యక్తి ఈ యొక్క ఆరం షా. ఎవరి తర్వాత? ఐబక్ తర్వాత, కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత. విచ్ సుల్తాన్ ఇంట్రడ్యూస్ ది మార్కెట్ కంట్రోల్ పాలసీ అండ్ దాగ్ సిస్టమ్. ఓకేనా, దాగ్ సిస్టమ్ని, మార్కెట్ కంట్రోల్ పాలసీని, ఓకేనా, ఏ సుల్తాను మార్కెట్ నియంత్రణ విధానం మరియు దాగు పద్ధతిని ప్రవేశపెట్టారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకేనా, అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, మార్కెట్ కంట్రోల్ పాలసీ అండ్ దాగ్. తర్వాత జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ గురించి చూద్దాం. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆన్సర్ అండి. జలాలుద్దీన్ గురించి చూద్దాం. ఈ జలాలుద్దీన్ చూస్తే ఈ జలాలుద్దీన్ ఏంటంటే ఫౌండర్ ఆఫ్ ది ఖిల్జీ డైనస్టీ. ఏంటి? ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్. తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ గురించి చూస్తే మనకి ఇతను ఏంటంటే మెనీ కెనాల్స్ అండ్ హాస్పిటల్స్ కట్టించారనమాట. అనేకమైనటువంటి కాలువలు మరియు ఆసుపత్రుల నిర్మాణానికి ప్రసిద్ధి ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఏంటివి? కెనాల్స్ అండ్ హాస్పిటల్స్, కాలువలు మరియు ఆసుపత్రులు, ఈ నిర్మాణాలకు ప్రసిద్ధి ఫిరోజ్ షా తుగ్లక్. తర్వాత ముబారక్ షా. ఈ ముబారక్ షా గురించి చూస్తే ఈ ముబారక్ షా ఏంటంటే డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఖలీఫా. ఏంటి? తన్ను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి ముబారక్ షా. ముబారక్ షా ఖలీఫాగా ప్రకటించుకున్నారు. ఈ పాయింట్ రాసుకోండి కీ పాయింట్గా. విచ్ రూలర్ షిఫ్టెడ్ ది క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్ అంటే దేవగిరికి. ఢిల్లీ నుండి దౌలతాబాద్కు రాజధానిని మార్చిన పాలకుడు ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకేనా, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుండి దౌలతాబాద్కి రాజధానిని, ఓకేనా, మార్చడం జరిగింది. క్యాపిటల్ని మార్చారండి. తర్వాత మనం చూస్తే గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ గురించి చూస్తే ఫౌండర్ ఆఫ్ ది తుగ్లక్ డైనస్టీ ఎవరు అంటే తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. సికందర్ లోడి. ఈ సికందర్ లోడి వచ్చేసరికి ఫౌండర్ ఆఫ్ ది సిటీ ఆఫ్ ఆగ్రా. ఓకేనా, ఆగ్రా నగరాన్ని నిర్మించింది ఎవరంటే సికందర్ లోడి. తర్వాత బహలూల్ వచ్చేసరికి మనకి ఫౌండర్ ఆఫ్ ది లోడీ డైనస్టీ స్థాపకుడు బహలూల్. సికందర్ లోడి వచ్చేసరికి ఆగ్రా యొక్క ఫౌండరు, ఆగ్రాని నిర్మించిన వ్యక్తి. హూ వాజ్ ది ఫేమస్ ట్రావెలర్ ఫ్రమ్ మొరాకో హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ తుగ్లక్స్ రీన్. తుగ్లక్ పాలనలో భారతదేశాన్ని సందర్శించినటువంటి మొరాకో యాత్రికుడు ఎవరు అంటే మనకి ఇబన్ బటూటా. నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. మార్కో పోలో. ఈ మార్కో పోలో గురించి చూస్తే మనకేంటంటే ఇటాలియన్ ట్రావెలర్ హూ విజిటెడ్ సౌత్ ఇండియా. ఓకేనా, మనకి దక్షిణ భారతదేశాన్ని సందర్శించినటువంటి ఇటలీ యాత్రికుడు అనమాట మార్కో పోలో అనే వ్యక్తి. తర్వాత నికోలో కాంటి. ఈ నికోలో కాంటి వచ్చేసరికి మనకి విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో ఈ విజయనగరాన్ని సందర్శించినటువంటి వ్యక్తి అనమాట. ఎవరి కాలంలో? దేవరాయ 1 కాలంలో. ఓకేనా, మొదటి దేవరాయ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి వ్యక్తి నికోలో కాంటి. తర్వాత మనకి ఆల్ బెరూని. ఈ ఆల్ బెరూని ఏంటంటే wrote ది ఫేమస్ బుక్ కితాబ్ ఉల్ హింద్ అనే బుక్ రాసినటువంటి వ్యక్తి ఆల్ బెరూని.
హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్ ఇన్ 1336? 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే హరిహర మరియు బుక్కరాయలు వీరు స్థాపించడం జరిగిందనమాట. హరిహర మరియు బుక్కరాయలు గారు. అదేవిధంగా కృష్ణదేవరాయలు ఎవరంటే గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది తులువా డైనెస్టీ. తులువా వంశంలో గొప్ప పాలకుడు ఎవరు అంటే కృష్ణదేవరాయలు గారు. తర్వాత అచ్యుత దేవరాయ. ఎవరు? అచ్యుత దేవరాయ. ఇతను ఎవరంటే కృష్ణదేవరాయల తర్వాత పాలించినటువంటి పాలకుడు రూలర్ ఎవరంటే అచ్యుత దేవరాయ. తర్వాత రామరాయలు. ఈ రామరాయలు గురించి చూస్తే లెడ్ ది ఆర్మీ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట యుద్ధంలో సైన్యాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రామరాయ. ఓకేనా. మనకి విజయనగర సామ్రాజ్య పతనానికి కారణం ఏంటంటే ఈ చివరయ్య ఏదైతే ఈ తల్లికోట యుద్ధం ఉందో ఇదే అనమాట. అయితే ఈ తల్లికోట యుద్ధంలో సైన్యాన్ని నడిపిన వ్యక్తి ఎవరంటే రామరాయలు. విచ్ మొఘల్ ఎంపీరర్ ఓన్ ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు ఇన్ 1526? 1526లో మొదటి పానిపట్టు యుద్ధాన్ని గెలిచిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే బాబర్. ఎవరు? బాబర్ అనమాట. మొదటి పానిపట్టు యుద్ధం గెలిచినటువంటి వ్యక్తి. రెండో పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1556లో. 26లో మొదటిది జరిగితే 56లో రెండోది జరిగింది. దీంట్లో గెలిచినటువంటి వ్యక్తి అక్బర్ అండి. ఓకేనా. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షెర్షా సూరి. వీని గురించి చూస్తే మనకి బిల్ట్ ది గ్రాండ్ ట్రంక్ రోడ్ను నిర్మించినటువంటి వ్యక్తి షెర్షా సూరి. నెక్స్ట్ హుమాయూన్. ఇతని గురించి చూస్తే మనకి కన్నౌజ్ యుద్ధంలో షేర్షా చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే హుమాయూన్. ఈ క్వశ్చన్ చూడండి. హూ బిల్డ్ ది ఫేమస్ బులందా దర్వాజ్ ఎట్ ఫతేపూర్ సిక్రీలో బులందా దర్వాజాను నిర్మించిన వారు ఎవరు అంటే అక్బర్. ఎవరు? అక్బర్ నిర్మించడం జరిగింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అక్బర్. ఓకేనా. నెక్స్ట్ జహంగీర్. ఈ జహంగీర్ గురించి చూస్తే జహంగీర్ని ఏమంటారంటే న్యాయగంటను ఏర్పాటు చేసినందుకు. ఈ యొక్క న్యాయగంటని ఏర్పాటు చేసింది ఎవరు? చైన్ ఆఫ్ జస్టిస్ని ఏర్పాటు చేసింది ఎవరు అని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఆన్సర్ వచ్చేసరికి జహంగీర్ అవుతుంది. ఓకేనా. తర్వాత షాజహాన్ గురించి మీరు చూస్తే బిల్ట్ ది తాజ్మహల్ అండ్ రెడ్ ఫోర్ట్. ఓకేనా. తాజ్మహల్ మరియు రెడ్ ఫోర్ట్ అంటే ఎర్రకోటని నిర్మించింది ఎవరు అంటే షాజహాన్ అనమాట. ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడిగారు, చూసుకోండి. ఔరంగజేబు గురించి చూస్తే మనకి జిందా పిర్ అని చెప్పేసి పిలుస్తారు. అతన్ని జిందా పిర్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా లివింగ్ సెయింట్ అని కూడా పిలుస్తారు. ఏమని? లివింగ్ సెయింట్ అని పిలుస్తారు. జిందా పిరా. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. వీటిలో ఏది అడిగినా కానీ ఔరంగజేబు ఆన్సర్ అవుతుంది. విచ్ సిక్ గురు వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై మొఘల్ ఎంపీరర్ ఔరంగజేబ్? మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఏ సిక్కు గురువును ఉరి తీశారు? మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఏ సిక్కు గురువుని ఉరి తీయడం జరిగింది అంటే గురు తేజ్ బహదూర్ని ఉరి తీయడం జరిగిందనమాట. ఎవరు? ఔరంగజేబు. నెక్స్ట్ గురునానక్. ఈ గురునానక్ ఏంటి? మనకి ఫౌండర్ ఆఫ్ ది సిక్కు మత స్థాపకుడు ఎవరంటే గురునానక్. తర్వాత గురు అర్జున్ దేవ్ గురించి చూస్తే ఏంటంటే ఎగ్జిక్యూటెడ్ బై జహంగీర్ చేతిలో మరణించినటువంటి 5వ గురువు ఎవరు అంటే గురు అర్జున్ దేవ్. తర్వాత గురు గోవింద్ సింగ్. ఇతను ఏంటంటే ఫౌండర్ ది కల్సా పంత్ను స్థాపించినటువంటి 10వ గురువు అనమాట. ఇతను కల్సా పంత్ను స్థాపించింది ఎవరు? గురు గోవింద్ సింగ్. ఈ పాయింట్స్ అన్నీ రాసుకోండి. చెప్తున్నటువంటి ప్రతి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. సీరియస్గా తీసుకోండి. ప్రతి ప్రశ్న నీట్గా చూసుకోండి. ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి క్వశ్చన్ చూసుకుంటూ వస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా ఎగ్జామ్లో చాలా ఈజీ అవుతుంది. క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ది మరాఠా కింగ్ హూ ఇంట్రడ్యూస్ ది చౌత్ అండ్ సర్దేశ్ముఖ్ పన్నులను ప్రవేశపెట్టినటువంటి మరాఠా రాజు ఎవరు అంటే శివాజీ మహారాజ్. ఓకేనా. శివాజీ మహారాజు చౌత్ మరియు సర్దేశ్ముఖ్ పన్నులను ప్రవేశపెట్టడం జరిగింది. ఇతను మరాఠా రాజు అనమాట. అయితే మనకి ఈ శంభాజీ గురించి కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ
అనే వ్యక్తి ఎవరు అంటే సన్ ఆఫ్ శివాజీ హూ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై ఔరంగజేబ్ అనమాట. ఇతను శివాజీ మహారాజ్ యొక్క కుమారుడు. అయితే ఔరంగజేబు చేతిలో మరణించినటువంటి వ్యక్తి ఈ యొక్క సంభాజీ. తర్వాత మొదటి బాజీరావు. ఈ మొదటి బాజీరావు చూస్తే బాజీరావు 1 ఫేమస్ ఫర్ ఎక్స్పాండింగ్ మరాఠా పవర్ త్రూ గొరిల్లా వార్ఫేర్. ఓకేనా, మరాఠా శక్తిని విస్తరించినటువంటి గొప్ప పేష్వా ఎవరు అంటే బాజీరావు 1, మొదటి బాజీరావు. తర్వాత షాహు మహారాజు ఇతని గురించి చూస్తే మనకి డ్యూరింగ్ హిజ్ టైం ఇతను ఏంటంటే ద పవర్ షిఫ్ట్ టు పేష్వాస్. ఈయన ఏదైతే కాలంలో పాలించారో ఆ కాలంలో ఏంటంటే అధికారం పేష్వాల చేతిలోకి మారిందనమాట. పేష్వాల చేతిలోకి అధికారం అనేది మారిపోవడం జరిగింది. ఎవరి కాలంలో అంటే మనకి షాహు మహారాజ్ కాలంలో. ది బ్యాటిల్ ఆఫ్ హల్దీఘట్టి వాజ్ ఫైట్ బిట్వీన్ అక్బర్ అండ్ హూమ్. హల్దీఘట్టి యుద్ధం అనేది అక్బర్ మరియు ఎవరి మధ్య జరిగింది? మహారాణా ప్రతాప్ అండ్ అక్బర్ మధ్య హల్దీఘట్టి యుద్ధం జరిగింది. ఓకేనా. తర్వాత హేము గురించి చూడండి. ఈ హేము ఏంటంటే ఫైట్ అక్బర్ ఇన్ ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్తో పోరాడినటువంటి వ్యక్తి హేము అనమాట. తర్వాత రాణా సంగా వీరి గురించి చూస్తే ఫైట్ బాబర్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ కన్వా యుద్ధంలో బాబర్తో పోరాడినటువంటి వ్యక్తి రాణా సంగా. తర్వాత ఇబ్రహీం లోడి. ఇతను ఎవరంటే లాస్ట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ డిఫీటెడ్ బై బాబర్. ఓకేనా, బాబర్ చేతిలో ఓడిపోయినటువంటి చివరి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఇబ్రహీం లోడి. విచ్ మొఘల్ ఎంపీరర్ ప్రొహిబిటెడ్ ది యూజ్ ఆఫ్ టొబాకో. పొగాకు వాడకాన్ని నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే జహంగీర్ అనమాట. నెక్స్ట్ అక్బర్ గురించి చూడండి. అక్బర్ ఏంటంటే ఇంట్రడ్యూస్ ది దీన్ ఈ ఇలాహీ అనే మతాన్ని స్థాపించింది ఎవరు అంటే అక్బర్ అనమాట. షాజహాన్ గురించి చూస్తే షాజహాన్ గురించి ఆల్రెడీ ఒక పాయింట్ చూసాం మనం. మనకి ఏమేమి నిర్మించారో అక్కడ చెప్పాను, ఆ పాయింట్ల దగ్గర రాసుకోండి. ఫర్ ది గోల్డెన్ ఏజ్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్స్. మొఘల్ వస్తు శిల్ప సువర్ణ యుగానికి కారకుడు ఎవరు అంటే షాజహాన్ అనమాట. అక్కడ ఒక బ్రాకెట్లో రాసుకోండి. తర్వాత హుమాయూన్ గురించి చూస్తే మనకి హిజ్ నేమ్ మీన్స్ ఫార్చునేట్ బట్ హీ వాజ్ మోస్ట్ అన్ఫార్చునేట్. హుమాయూన్ అంటే ఏంటంటే అదృష్టవంతుడు అని అర్థం. హుమాయూన్ నేమ్కి మీనింగ్ ఏంటని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది, అదృష్టవంతుడు. హూ రోట్ ది ఫేమస్ బయోగ్రఫీ అక్బర్నామా. ప్రసిద్ధ జీవిత చరిత్ర అక్బర్నామాను ఎవరు రాశారు అంటే అబుల్ ఫజిల్ రాయడం జరిగిందనమాట. ఏంటది? అక్బర్నామా బుక్ రాసింది అబుల్ ఫజిల్. ఇదొక జీవిత చరిత్ర. అయితే 5G కాదు 5G. ఓకేనా, 5G. ఇతని గురించి చూస్తే ఏ పోయిట్. ఇతను ఏంటంటే ఒక కవి. అదేవిధంగా అబుల్ ఫజిల్ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క సోదరుడు. తర్వాత బీర్బల్ ఏంటంటే ఫేమస్ ఫర్ ఈజ్ విట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ అక్బర్స్ కోర్ట్. అక్బర్ ఆస్థానంలో తెలివైనటువంటి వ్యక్తి ఇతనమాట బీర్బల్. ఓకేనా, తెలివైన వ్యక్తిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి బీర్బల్. తోడర్మాల్ వచ్చేసరికి ఇంట్రడ్యూస్ ది జప్తార్ దశాల్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. ఓకేనా, ఈ రెవెన్యూ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. భూ ఆదాయ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి తోడర్మాల్. విచ్ డైనస్టీ వాజ్ ఫౌండెడ్ బై కిజార్ ఖాన్ ఏ వంశాన్ని స్థాపించారు అంటే సయ్యద్ వంశాన్ని స్థాపించడం జరిగింది. కిజార్ ఖాన్ సయ్యద్ వంశం. తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు? ఆల్రెడీ చూసాం, గియాజుద్దీన్ తుగ్లక్. తర్వాత లోడీ వంశం. ఈ లోడీ వంశ స్థాపకుడు ఎవరు? మనకి బహ్లూల్ లోడీ అని చెప్పాను. తర్వాత ఖిల్జీ వంశం, జలాలుద్దీన్ ఖిల్జీ. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది బహమానీ కింగ్డమ్ ఇన్ 1347. 1347లో బహమానీ రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే అల్లావుద్దీన్ హసన్ బహమాన్ షా మనకి స్థాపించడం జరిగింది బహమాన్ రాజ్యాన్ని. తర్వాత మహమ్మద్ గవాన్. ఇతని గురించి చూస్తే ఇతను ఏంటంటే మనకి ప్రైమ్ మినిస్టర్ అనమాట. ప్రైమ్ మినిస్టర్, మిలిటరీ లీడరు. ఎక్కడ? బహమాన్ రాజ్యానికి సంబంధించి. ఎవరైతే అల్లావుద్దీన్ హసన్ బహమాన్ షా ఉన్నారో ఇతని యొక్క రాజ్యానికి సంబంధించి
ప్రైమ్ మినిస్టర్ అండ్ మిలిటరీ లీడర్ ఎవరంటే మహమ్మద్ గవాన్ అనమాట. తర్వాత యూసఫ్ ఆదిల్ షా, ఇతను ఏంటంటే మనకి ఫౌండర్ ఆఫ్ ది ఆదిల్ షాహీ డైనెస్టీ ఆఫ్ బీజాపూర్కు సంబంధించినటువంటి ఆదిల్ షా వంశ స్థాపకుడు ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే మనకి యూసుఫ్ ఆదిల్ షా. ఓకేనా. మొదటి మహమ్మద్ షా, వీరేంటంటే ది సెకండ్ రూలర్ హూ ఇంట్రడ్యూస్ మెనీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనమాట. అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టిన రెండవ పాలకుడు ఎవరంటే మొదటి మహమ్మద్ షా. విచ్ బ్యాటిల్ మార్క్డ్ ది ఎండ్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్ ఇన్ 1565? 1565లో విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన యుద్ధం ఏది అంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్ క్వశ్చన్స్లో చూసాం. విజయనగర సామ్రాజ్యానికి పతనమైనటువంటి యుద్ధం ఏంటి? తల్లికోట యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. తర్వాత కన్వా యుద్ధం. ఈ కన్వా యుద్ధం చూస్తే ఈ కన్వా యుద్ధం ఏంటంటే 1527లో జరిగిందండి. ఇప్పుడు డేట్స్ కూడా ఇంపార్టెంట్, ఒకసారి రాసుకోండి. 1527లో జరిగింది. ఎవరి మధ్య? బాబర్ అండ్ రాణా సంగా. ఆల్రెడీ ఇది కూడా చెప్పాను. బాబర్ అండ్ రాణా సంగా మధ్య బ్యాటిల్ ఆఫ్ కన్వా జరిగింది. తర్వాత బ్యాటిల్ ఆఫ్ చౌసా. ఈ చౌసా యుద్ధం అనేది మనకి 1539, ఎప్పుడు? 1539లో జరిగింది. ఎవరి మధ్య? హుమాయూన్ అండ్ షేర్ షా మధ్య 1539లో ఈ చౌసా యుద్ధం అనేది జరిగింది. తర్వాత బన్నీ హట్టి యుద్ధం. దీని గురించి చూడండి. ఈ బన్నీ హట్టి యుద్ధం అంటే ఏంటో కాదండి, మనకి తల్లికోట యుద్ధం ఏదైతే ఉందో దీనికి మరొక పేరే బన్నీ హట్టి యుద్ధం. కానీ ఎగ్జామినర్ ఎట్లా అడుగుతారంటే విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన యుద్ధం అని అడుగుతారు. అప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సింది తల్లికోట యుద్ధమే ఆన్సర్ చేయాలి. ఓకేనా. ఈ బన్నీ హట్టి అనేది తల్లికోట యుద్ధానికి మరొక పేరు మాత్రమే. హూ వాజ్ ది లాస్ట్ రూలర్ ఆఫ్ ది లోడీ డైనెస్టీ? లోడీ వంశం యొక్క చివరి పాలకుడు ఎవరు అంటే ఇబ్రహీం లోడీ. ఓకేనా. ఆన్సర్ ఏంటి? ఇబ్రహీం లోడీ. సికందర్ లోడీ గురించి చూస్తే సికందర్ లోడీ ఎవరు? ఫౌండర్ ఆఫ్ ఆగ్రా సిటీ. ఆల్రెడీ చెప్పాను కదా, ఆగ్రా సిటీని యొక్క స్థాపకుడు ఎవరంటే సికందర్ లోడీ అనమాట. తర్వాత బహ్లూల్ లోడీ వచ్చేసరికి ఫౌండర్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ఘన్ డైనెస్టీ ఇన్ ఢిల్లీ. మనకి ఢిల్లీలో మొదటి ఆఫ్ఘన్ వంశ స్థాపకుడు ఎవరంటే బహ్లూల్ లోడీ. తర్వాత దౌలత్ ఖాన్ లోడీ, ఇతను ఏంటంటే గవర్నర్ ఆఫ్ పంజాబ్. హూ ఇన్వైటెడ్ బాబర్ టు ఇన్వేడ్ ఇండియా? బాబర్ను భారత్పై దాడికి ఆహ్వానించినటువంటి పంజాబ్ గవర్నర్ ఎవరు అంటే దౌలత్ ఖాన్ లోడీ. విచ్ మొఘల్ ఎంపైరర్ బిల్డ్ ది మోతీ మసీద్ ఇన్ ఆగ్రా? ఆగ్రాలోని మోతీ మసీద్ను నిర్మించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే షాజహాన్. షాజహాన్ నిర్మించడం జరిగిందనమాట. మిగిలినటువంటి వ్యక్తులు ఏమేమి నిర్మించారో కూడా చూద్దాం, అవి కూడా ఇంపార్టెంటే. ఔరంగజేబ్ గురించి చూస్తే ఔరంగజేబ్ వచ్చేసరికి బిల్డ్ ది మోతీ మసీద్ ఇన్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్. ఢిల్లీ ఎర్రకోటలోని మోతీ మసీద్ను ఈయన నిర్మించడం జరిగింది. ఢిల్లీ ఎర్రకోటలో మోతీ మసీద్ అయితే ఔరంగజేబ్ అనమాట. తర్వాత అక్బర్ గురించి చూస్తే బిల్డ్ ది ఆగ్రా పోర్ట్ అండ్ మనకి ఇబాదత్ ఆగ్రా కోట. ఇబాదత్ ఖానాను మరియు ఆగ్రా కోటను నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అక్బర్ అనమాట. తర్వాత జహంగీర్ గురించి చూస్తే బిల్డ్ ది ఫేమస్ షాలిమార్ బాగ్ కాశ్మీర్లోని ప్రసిద్ధి షాలిమార్ బాగ్ని నిర్మించింది ఎవరు అంటే జహంగీర్ అనమాట. షాలిమార్ బాగ్. హూ వాజ్ ది భక్తి సెయింట్ ఫ్రమ్ మహారాష్ట్ర హూ వ్రోట్ అభంగాలు రాసిన మహారాష్ట్రకు చెందిన భక్తి ఉద్యమ సన్యాసి ఎవరు అంటే తుకారాం. తుకారాం గారు. ఆ సన్యాసి ఎవరంటే తుకారాం అనమాట. తర్వాత కబీర్ వచ్చేసరికి మనకి ఏ సెయింట్ హూ ప్రమోట్ హిందూ ముస్లిం యూనిటీ త్రూ దోహాల ద్వారా హిందూ ముస్లిం ఐక్యతను ప్రబోధించినటువంటి కవి కబీర్ అనమాట. తర్వాత చైతన్య మహాప్రభు. ఈ చైతన్య మహాప్రభు స్ప్రెడ్ ది భక్తి మూమెంట్ ఇన్ బెంగాల్లో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి చైతన్య మహాప్రభు. శంకరాచార్య గురించి మాట్లాడితే ప్రొపౌండెడ్ ది ప్రొపౌండర్ ఆఫ్ ది అద్వైత ఫిలాసఫీ. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి గురువు ఎవరు అంటే శంకరాచార్య.
హూ వాజ్ ది మొఘల్ ఎంప్రెస్ హూ రూల్డ్ ది ఎంపైర్ ఇన్ ది నేమ్ ఆఫ్ హర్ హస్బెండ్. తన భర్త పేరు మీద సామ్రాజ్యాన్ని పాలించిన మొఘల్ సామ్రాజ్ఞి ఎవరు అంటే మనకి నూర్జహాన్. ఎవరు? నూర్జహాన్. తర్వాత ముంతాజ్ మహల్, ఈమె ఎవరంటే షాజహాన్ యొక్క వైఫ్ అండి ముంతాజ్ మహల్. ఈమెకి గుర్తుగానే తాజ్ మహల్ని కట్టడం జరిగిందనమాట. ఎవరు? ముంతాజ్ మహల్ యొక్క గుర్తుగా తాజ్ మహల్ని కట్టించాడు షాజహాన్. తర్వాత మనం చూస్తే జోధాబాయ్. ఈ జోధాబాయ్ గురించి చూస్తే ఈమె ఎవరంటే మదర్ ఆఫ్ జహంగీర్ అండ్ వైఫ్ ఆఫ్ అక్బర్. అక్బర్ యొక్క భార్య, జహంగీర్ యొక్క తల్లి. ఓకేనా? జహంగీర్ యొక్క తల్లి అండ్ అక్బర్ యొక్క భార్య ఎవరంటే జోధాబాయ్. తర్వాత గుల్బాదాన్ బేగం. ఈ బేగం గురించి చూస్తే ఈమె ఎవరంటే సిస్టర్ ఆఫ్ హుమాయూన్. హుమాయూన్ యొక్క సిస్టర్ అనమాట. అదేవిధంగా హూ రోట్ హుమాయూన్ నామా. హుమాయూన్ నామా రాసినటువంటి వ్యక్తి మనకి ఈ బేగం అనమాట. ఓకేనా? మరియు హుమాయూన్ యొక్క సోదరి. హుమాయూన్ యొక్క సోదరి హుమాయూన్ నామా అనే బుక్ రాసింది ఈ యొక్క బేగం. ఈ క్వశ్చన్ చూడండి. విచ్ రూలర్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తాన్ కంప్లీట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, వెతకండి, ట్రై చేయండి. ఎక్కువ శాతం ట్రై చేసి ఆనెస్ట్ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో చేయండి. ఇంతవరకు మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్. దీని యొక్క ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా చూస్తున్న ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. హూ వాజ్ ది ఫేమస్ మ్యూజిషియన్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ అక్బర్. అక్బర్ ఆస్థానంలో ఉన్న ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు ఎవరు అంటే తాన్సే. ఎవరు? తాన్సే అనమాట. తర్వాత అమీర్ ఖుస్రో. అమీర్ ఖుస్రో ఎవరంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి భారత చిలుక, ప్యారెట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలిచేది ఎవరంటే అమీర్ ఖుస్రోని పిలుస్తారు. తర్వాత బాజ్ బహదూర్. ఇతను ఏంటంటే మనకి మాల్వా చివరి సుల్తాన్ మరియు సంగీతకారుడు. మాల్వా చివరి సుల్తాన్ ఎవరు అంటే మనకి బాజ్ బహదూర్ అనమాట. తర్వాత స్వామి హరిదాస్ గురించి చూస్తే తాన్సే యొక్క గురువు ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే స్వామి హరిదాస్ గారు అవుతారు. ఓకేనా? స్వామి హరిదాస్ ఎవరంటే తాన్సే యొక్క గురువు గారు. విచ్ బ్యాటిల్ లెడ్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు దారితీసినటువంటి యుద్ధం ఏది అంటే మొదటి పానిపట్టు యుద్ధం అనమాట. ఓకేనా? ఇది ఎప్పుడు జరిగింది? ఆల్రెడీ చెప్పాం, 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? మనకి 1757లో 1757 సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం జరిగింది. స్టార్టెడ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. 1756లో జరిగినటువంటి ఈ యొక్క యుద్ధం బ్రిటిష్ పాలనకు పునాది వేయడం జరిగిందనమాట. తర్వాత బక్సర్ యుద్ధం గురించి మాట్లాడితే ఫైట్ ఇన్ 1764 1764లో ఓకేనా ఎస్టాబ్లిష్డ్ బ్రిటిష్ కంట్రోల్ ఓవర్ బెంగాల్ అనమాట. 1764లో జరిగింది ఇది. అయితే బెంగాల్పై బ్రిటిష్ నియంత్రణను స్థిరపరిచింది ఏది అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనమాట. తర్వాత సామూగర్ బ్యాటిల్ వచ్చేసరికి దీని గురించి మనం చూస్తే ఇదేంటంటే దారా షికో మరియు ఔరంగజేబ్ మధ్య జరిగినటువంటి వారసత్వ యుద్ధం ఏదైతే ఉంటుందో అదే యొక్క సామూగర్ యుద్ధం అనమాట. హూ వాజ్ ది ఫస్ట్ పేష్వా ఆఫ్ ది మరాఠా ఎంపైర్. మరాఠా సామ్రాజ్య యొక్క మొదటి పేష్వా ఎవరు అంటే బాలాజీ విశ్వనాథ్ మొదటి పేష్వా అండి. మరాఠా సామ్రాజ్యం యొక్క మొదటి పేష్వా బాలాజీ విశ్వనాథ్. మొదటి బాజీరావు గురించి చూడండి. ఈ మొదటి బాజీరావు ఏంటంటే ఏ యుద్ధంలోనూ ఓడిపోని మరియు ఉత్తర భారతానికి మరాఠాలను స్ప్రెడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బాజీరావు 1 అనమాట. తర్వాత బాజీరావు గురించి చూడండి. ఇతను ఏంటంటే మనకి నానా సాహెబ్ అని ఇతని పిలవడం కూడా జరుగుతుంది. బాజీరావుకి మరొక పేరు నానా సాహెబ్. ఓకేనా? అయితే ఈయన కాలంలో 3వ పానిపట్టు యుద్ధం, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు జరిగింది ఎవరి కాలంలో అంటే బాజీరావు కాలంలో జరిగిందనమాట. నానా సాహెబ్ కాలంలో జరిగింది. తర్వాత మనకి మాధవరావు ఏంటంటే పానిపట్టు ఓటమి తర్వాత మరాఠా శక్తిని మళ్ళీ నిలవబెట్టినటువంటి పాలకుడు.
ఎవరు అంటే మాధవరావు గారు. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు నియర్లీ హాఫ్ అన్ అవర్ వచ్చింది ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంత టైం అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది ఒకసారి చూసుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ తెచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొక నలుగురికి రీచ్ అవుతుంది. ఓకేనా. మన తెలుగు కమ్యూనిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ సంబంధించినటువంటి ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ అయినట్లయితే దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ క్విజెస్ అనేది అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా మీకు ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఓకేనా. ఇంకొక చిన్న విషయం చివరిదాకా చూసిన వాళ్ళు వినండి. అదేంటంటే మనకి ఈ యొక్క జీకేకి సంబంధించి ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. అదేవిధంగా అర్థమెటిక్ సంబంధించి కూడా అడిగారు. అర్థమెటిక్ కానీ రీజనింగ్ సంబంధించి కానీ దాంట్లో కూడా అవుట్ ఆఫ్ స్కోర్ ఏ విధంగా తెచ్చుకోవాలో వీడియోస్ అనేది చేస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి ఆ వీడియోస్ అనేది చూసుకోండి. మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఆ వీడియోలో. అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆ వీడియోస్ ఎవరైతే చూస్తారో మీకు ఎక్కువ స్కోర్ వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. ఎక్కువ డీప్గా అనాలిసిస్ చేసి మీకు ఆ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను. ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈజ్గా అదే మోడల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.